తెలంగాణలో ఆయన కరుడు గట్టిన కాంగ్రెస్ వాది, సామాన్యుడు, సౌమ్యుడు, వివాదరహితుడు. అందుకే మొన్నటి ఎన్నికల తర్వాత ఆయనకు కీలకమైన డిప్యూటీ సీఎం పదవిని కట్టబెట్టింది. అయితే ఇప్పుడు హైకమాండ్ ఆయనకు మరింత హైప్ క్రియేట్ అయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఎవరా నాయకుడు, ఎందుక ప్రాముఖ్యత? ఒట్టి లీడర్ కాదు, గట్టి లీడర్. భట్టికి పెరిగిన హైకమాండ్ ప్రయారిటీ. తెలంగాణ టు జార్ఖండ్ మార్మోగుతున్న విక్రమార్కుడి పేరు. డిప్యూటీకి ప్రమోషన్ దక్కబోతోందా? మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాల తర్వాత తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడిదే చర్చ జరుగుతోంది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేరు ఇప్పుడు జాతీయ కాంగ్రెస్ లో మారుమోగిపోతోంది. ఇప్పటిదాకా రాష్ట్రానికే పరిమితమైన ఆయన పేరు ఏఐసీసీ లెవెల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఎన్నికల అబ్జర్వర్ గా ఆయన బాధ్యతలు నిర్వర్తించిన జార్ఖండ్ లో కాంగ్రెస్ కూటమి విజయ దుందుబి మోగించడమే దీనికి ప్రధాన కారణమని చెప్పొచ్చు. అక్కడ జేఎంఎంతో పొత్తు పెట్టుకుని 30 సీట్లలో పోటీ చేసిన కాంగ్రెస్ 16 సీట్లలో విజయం సాధించింది. అంటే 50% పైగా స్ట్రైక్ రేట్ సాధించింది. దీంతో భట్టి చేసిన కృషిని వేనోళ్ల పొగుడుతున్నారట కాంగ్రెస్ పెద్దలు. క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఆయన చేసిన ఎన్నికల మానిటరింగ్ ఎంతో ఉపయోగపడిందని అభిప్రాయపడుతున్నారట. జేఎంఎం కూటమి 56 స్థానాల్లో గెలిచిందంటే దాని వెనుక కూడా భట్టి శ్రమను తీసి పారేయలేమన్నది పొలిటికల్ విశ్లేషకుల మాట. జేఎంఎం పోటీ చేసిన స్థానాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు సమన్వయంతో పనిచేసేలా భట్టి ఎంతగానో శ్రమించారని ఏఐసీసీ భావిస్తోంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలో ఉన్న భట్టి ఇక్కడి తన శాఖలకు సంబంధించిన రివ్యూలు నిర్వహిస్తూనే జార్ఖండ్ లో ప్రచార బాధ్యతలు చూసుకున్నారు. 10 రోజుల పాటు పూర్తిగా జార్ఖండ్ ఎన్నికలపైనే ఫోకస్ పెట్టిన డిప్యూటీ సీఎం ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడేందుకు పార్టీ శ్రేణుల్ని సన్నద్ధం చేశారు. సీట్ల సర్దుబాటు నుంచి ఎన్నికల ప్రచార ప్రణాళిక దాకా అన్నింటా కీలకంగా వ్యవహరించిన భట్టి కాంగ్రెస్ కూటమి విజయంతో తాను ఒట్టి నేత కాదు, తెలంగాణ గట్టి నేత అని నిరూపించారు. భారీ బహిరంగ సభల కన్నా బ్లాక్ స్థాయి సభలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన భట్టి రాజ్యాంగ పరిరక్షణ, స్థానిక మైనింగ్ బాధ్యతలు స్థానికులకే అనే అంశాలను ప్రజల్లో బాగా తీసుకెళ్లగలిగారు. తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతానికి భట్టి చేసిన కృషిని సైతం ఎవ్వరూ కాదనలేరు. 2023లో సొంత నియోజకవర్గం మధుర నుంచి పీపుల్స్ మార్చ్ పేరిట పాదయాత్ర మొదలుపెట్టిన భట్టి ఆ తర్వాత అధిష్టానం ఆశీస్సులతో దాన్ని మిగతా నియోజకవర్గాలకు, జిల్లాలకు కూడా విస్తరించారు. ఈ యాత్ర కాంగ్రెస్ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. అందుకే ఆయనను డిప్యూటీ సీఎంగా చేసింది హైకమాండ్. కానీ ఇప్పుడు పరిస్థితులు మారినట్టు కనబడుతోంది. భట్టి విక్రమార్కకు హైకమాండ్ హై ప్రయారిటీ ఇస్తున్నట్టు ప్రస్తుత పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. జార్ఖండ్ లో పార్టీకి సంబంధించి ఎన్నికల బాధ్యతలన్నీ భట్టి భుజస్కంధాలపై పెట్టిన హైకమాండ్ పూర్తి స్వేచ్ఛనిచ్చింది. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు విక్రమార్క. పార్టీ కూటమికి మంచి విజయం దక్కేలా చేశారు. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటులోనూ మిత్రపక్షాల మధ్య ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏఐసీసీ పరిశీలక బాధ్యతల్ని సక్సెస్ఫుల్ గా నిర్వర్తిస్తున్నారు. దీంతో తెలంగాణలో తనను ఒట్టి లీడర్ గా భావించిన హైకమాండ్ కు భట్టి కూడా గట్టి లీడరేనన్న సంకేతాలు పంపించారు. అంతేకాదు హైకమాండ్ కు సైతం ఆయన పనితనంపై విశ్వాసం పెరిగినట్టు తెలుస్తోంది. అందుకే భట్టిని పార్టీ పెద్దలు గట్టిగా ప్రమోట్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన ఆయనకు ప్రమోషన్ పక్కా అనే ముచ్చట కూడా గట్టిగానే వినిపిస్తోంది. ఆ ప్రమోషన్ ఎలా ఉంటుందనే దానికి మాత్రం కాలమే సమాధానం చెప్పాలంటున్నాయి పొలిటికల్ వర్గాలు.